వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో లా అండ్ ఆర్డర్పై వైఎస్ జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. జగన్కు హోంమంత్రి అనిత సవాల్ విసిరారు. బాబాయ్ హత్య 5 ఏళ్లలో శాంతి భద్రతలపై చర్చకు రెడీ అన్నారు. మరోవైపు నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. జగన్ అసెంబ్లీకి వస్తారా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కుతోంది. ఏపీలో పొలిటికల్ బీపీ. ఇదే అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ శాసనమండలి మాజీ సభ్యులు, ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న దొరపరెడ్డి జగదీష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఏపీ లెదర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాకమన్ రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. కాకమన్ రాజశేఖర్ గారు, ఆల్రెడీ ఢిల్లీలో దీక్ష చేస్తామని మీ పార్టీ అధినేత ప్రకటించారు. నిన్న గవర్నర్ని కలిశారు, శాంతి భద్రతలపై మాట్లాడారు. దానిపై హోంమంత్రి అనిత అదే స్థాయిలో రెస్పాండ్ అయ్యారు. ఆమె ఏం కామెంట్స్ చేశారు, దానిపై మీరేం రెస్పాండ్ అవుతారనేది ఖచ్చితంగా మీకు అడుగుతాను. అంతకంటే ముందు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాం, శాంతి భద్రతల అంశమే మాకు ప్రథమ ప్రాధాన్యం అని మీ పార్టీ అధినేత మొన్న ఒక అనౌన్స్మెంట్ చేశారు వినుకొండలో. ఈ నేపథ్యంలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరవుతారా, హాజరవరా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మిత్రులు జగదీష్ గారికి నమస్కారాలు. 10 టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం అండి. ఈరోజు సార్ జరిగేటువంటి అసెంబ్లీకి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు అందరూ. ఇప్పుడు అదేమి సీక్రెట్ గా జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు. మరి ఇప్పటి వరకు వీళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మరి ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదా అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి మేనిఫెస్టోలు ఏదైతే పెట్టారో సూపర్ 6 కానీ దీన్ని అనేకమైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వచ్చిన మరుసటి రోజు నుంచే మరి ఈ యొక్క విధ్వంసాలు, దాడులు, మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. అంటే ఇప్పుడు వరకు చూస్తే ఒక్కసారిగా చూస్తే మరి ఇప్పటికి 36 హత్యలు జరిగింది, 300 పైగా హత్య యత్నాలు, లేదా 490 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, 560 ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, పార్టీ ఆఫీసులు కూల్చివేత, వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చివేత, మరి దాదాపు 37 మంది ఈ యొక్క కూటమి తెలుగుదేశం పర్టికులర్ గా వాళ్ళ వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లోని అనేక మంది మరి రాష్ట్రాన్ని కూడా వదిలి వలసపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావన అనేటువంటిది తీసుకురావడం జరుగుతుంది. అలాగే గవర్నర్ గారికి కూడా విన్నవించారు. ఆ తర్వాత మరి ఢిల్లీలో కూడా ధర్నా చేయాలి అనేటువంటిది మరి ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కానీ జాతీయ స్థాయిలో ఢిల్లీలో ధర్నా ప్రకటనపై నిన్న హోంమంత్రి అనిత రెస్పాండ్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ పై జగన్ ఢిల్లీ వెళ్తే నేను ఢిల్లీ వెళ్లే తేల్చుకుంటా. బాబాయ్ హత్య 5 ఏళ్లలో శాంతి భద్రతలపై నేను చర్చలకు రెడీ. గత 4 రోజుల పాలనపై నీతో చర్చించేందుకు నేను వస్తా. ఢిల్లీలోనే చర్చకు జగన్ సిద్ధమా? ఇది డైరెక్ట్ గా హోంమంత్రి అనిత విసురుతున్న సవాల్. సార్, ఇప్పుడు హోంమంత్రి గారు తానుకున్నటువంటి హోదాని మర్చిపోయి ఈ చౌకబారు మాటలు మానుకోవాలి. ఎన్నికలప్పుడు లేదా ఆమె అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చు, ఎన్నికల సమయంలో ఎన్నైనా మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి మరి రాష్ట్ర వాళ్ళ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలాగే మాట్లాడుతున్నారు. ఇప్పటికీ అందులో నుంచి బయటికి రావాలని కోరుతున్నాను. ప్రజల్లో వాస్తవాలు గమనించాలి, జరుగుతున్నటువంటి పరిణామాల మీద స్పందించాలని మేము హోమ్ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నాం. మహిళలు చూడాలంటేనే భయపడేలాగా మరి చేస్తాను అని చెప్పినటువంటి సార్ లా అండ్ ఆర్డర్ ఆమ్ సబ్జెక్టే. ఆమె ఏమంటున్నారంటే 4 రాజకీయ హత్యలు జరిగితే అందులో చనిపోయిన 3 మావారే, ఆధారాలతో సహా నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా మేము మాట్లాడుతున్న అబద్ధాలే అని అంటున్నారు హోంమంత్రి అనిత. ఖచ్చితంగా మేము అన్ని విషయాలు బయటికి చెప్తామండి, బయటికి తెలియజేస్తాము. ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని మానభంగాలు జరిగినాయి, ఎంతమంది ఆడబిడ్డల్ని మరి అన్యాయంగా మర్డర్ చేయటం, మానభంగాలు చేయటం జరిగింది,
ముక్కుపాచలాడినటువంటి చంటి బిడ్డలను కూడా మరి మానభంగాలు హత్యలు చేసినటువంటి పరిస్థితులు ఈ రోజు కూడా ముచ్చుమారులో బాలిక ఈ రోజుకి కూడా ఎక్కడుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భం. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక సంఘటన, ఒక దళిత మహిళను మరి ట్రాక్టర్తో తొక్కిచ్చి హత్య చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా మహిళల మీద అన్యాయాలు, కృత్యాలు, దౌర్జన్యాలు, మానభంగాలు జరుగుతూ ఉంటే, హత్యలు జరుగుతూ ఉంటే హోమ్ మినిస్టర్ గారు దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా స్థాయి మర్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎలాగండి? జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు మరి ముఖ్యమంత్రిగా చేశారు. కనీసం మాజీ ముఖ్యమంత్రి గాను లేదంటే ఒక ప్రతిపక్ష నాయకుడు గాను మరొక విధంగా కనీస గౌరవంతో కూడా సంబోధించకుండా ఏకవచనంతో అనిత గారు మాట్లాడటం అనేటువంటిది ఇది సభ్య సమాజం కూడా హర్షించినటువంటి విషయం. మరి వారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మరి నాకు అర్థం కావట్లేదు. దానివల్ల నష్టపోయేది కూడా వాళ్ళే. ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. నేను స్ట్రైట్ గా మీకు మొదట్లోనే ఒక ప్రశ్న అడిగాను. ఈ రోజు అసెంబ్లీకి మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా? అది ఖచ్చితంగా సరైన సమయం, సరైన నిర్ణయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అందరితోటి చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే అది కౌరవ సభగానే భావిస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన బలం తక్కువైనప్పటికీ ప్రజావాణి వినిపించడానికి జరుగుతున్న అన్యాయాల, అక్రమ, దౌర్జన్యాలని ఇవన్నీ కూడా మరి అసెంబ్లీ దృష్టికి తీసుకురావడానికి జగదీష్ గారు వస్తుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా రారన్న ప్రశ్నకి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరణిస్తోంది. అసలు హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. సార్ సతీష్ గారు, మీకు అలాగే చర్చలో పాల్గొంటున్న రాజశేఖర్ గారికి, ఎన్టీవీ ప్రేక్షకులకు కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటాను. నమస్తే సార్. నమస్తే. ఇవాళ ఇట్స్ ఏ బర్నింగ్ టాపిక్ అండి. నేను ఒకటే చెప్తాను, రాజశేఖర్ గారు సౌమ్యంగా ఉండి అలా మాట్లాడుతూ ఉన్నారు కానీ వాస్తవాలైతే చాలా దారుణంగా ఉన్నాయి. ఈ రోజు ఇంకా 5 సంవత్సరాల్లో కూడా ఒక రాక్షస పరిపాలన చేసిన దాని తాలూకా ఎఫెక్టే ఈరోజు ఇంకా ఈ జరుగుతున్నవన్నీ. వీటిని ఇంకా అదుపులో పెట్టడానికి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇవాళ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు కానీ, మిగతా అందరూ కూడా సాయి శక్తిలో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి జవాబు, సమాధానం కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. 5 సంవత్సరాల తాలూకా నిరంకుశ పరిపాలనలో అసలు ఏమవుతుంది అనేది ఆయన చూడకుండా, ప్రజల్లోకి రాకుండా, వ్యవస్థలన్నింటినీ పూర్తిగా నిర్వీర్యం చేయటం కాకుండా ఒక రాక్షస పాలన జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఫోటోలు పెడతారు, ఇవి పెడతారు. అలాగైతే ఫోటోలు చూసుకుంటే మరి బాబాయ్ గారి హత్య గురించి అప్పుడే తెలిసేవచ్చు ఎవరెవరు ఇందులో అందరు నిందితులు అందరూ. వాటిని మాట్లాడటం లేదు, సమాధానం. అందుకే నేను చెప్తున్నాను, మన వైపు ఇవాళ మా వైపు వేలు చూపిస్తే మిగతా 4 వేలు కూడా అతని వైపే చూపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటికీ కారకం. ఈ రోజు అన్ని పనులు చేసేసి ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఇవాళ ప్రజాస్వామ్యం కూని అయిపోతా ఉంది, లేకపోతే హత్యలు జరిగిపోతా ఉన్నాయి. మీరు విశ్వసనీయత ప్రజల్లోనే కోల్పోయారు. ప్రజల్లో కోల్పోయిన తర్వాత ఇవాళ సామెత ఒకటి ఉంది ఇంగ్లీష్ లో, నో యూజ్ ఇన్ స్ప్లిట్టింగ్ ఓవర్ క్రయింగ్ ఓవర్ స్ప్లిట్ మిల్క్. ఇవాళ అరుపులు అరుస్తూ ఉంటే, బేదరుపులు అరుస్తూ ఉంటే ఎవరు చూస్తారు? ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తే ఏం జరుగుతా ఉందండి? మీరు ఎక్కడ ఇవాళ ప్రపంచంలో అంతా కూడా ఎక్కడేం జరిగిందో అందరికీ తెలుస్తుంది. మీరు ఢిల్లీకి వెళ్ళి జరిగినంత ధర్నా చేసినంత మాత్రాన ఏమీ జరిగిపోదు. ఇంకోటి చెప్తాను నేను, అసెంబ్లీ ధైర్యం ఉంటే అసెంబ్లీలోకి వెళ్ళాలి, ఫైట్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం లేదనుకుంటారు. అందుకే 24నేమో ఢిల్లీలో అసెంబ్లీ నడుస్తూ ఉంటే ఢిల్లీలో ధర్నా ఏంటండి? పార్లమెంటు ఆగస్టు 13 దాకా జరుగుతుంది. మీరు తర్వాత అసెంబ్లీ అయిన తర్వాత వెళ్ళొచ్చు కదా. ఇలాంటికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ భయపడే పరిస్థితి లేదు. వాస్తవాలు ఇప్పుడు మా మినిస్టర్ గారు ఏం ఛాలెంజ్ చేశారో అందరం అదే ఛాలెంజ్ చేస్తాం. మొన్న మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరు ఎలాంటి దారుణాలు చేసినా కూడా దానికి శిక్షార్హులు అవుతారు, ఇన్క్లూడింగ్ తెలుగుదేశం పార్టీ ఎవరు చేసినా కూడా అని చెప్పి మా నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చిన 4 రోజుల్లోనే స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా ఏదైనా కూడా మా వాళ్ళు తప్పు చేసి నేను శిక్షిస్తానని ఒక మాట ముఖ్యమంత్రిగా మాట్లాడారండి? ఏం మాట్లాడతారు? మాట్లాడే అర్హత కూడా కోల్పోయారు.
ఇవాళ సమాజం ఇప్పుడు గంజాయి అన్ని డ్రగ్స్ అన్ని కలిపి ఈ సమాజంలో వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్ గా క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది. మీరు రాజకీయ హింసనే మొదలు పెట్టారు. రాజకీయ హింసతో ఎంతో మందికి తప్పుడు కేసులు పెట్టి ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చి సమాజాన్ని ఆ విధంగా పాడు చేశారు. ఒక్కరోజు ఓవర్ నైట్ మారిపోదు కదా, దాని ఎఫెక్ట్ ఇవన్నీ. అంచేత టైం పడుతుంది. ఖచ్చితంగా ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. చేస్తాం. రాజశేఖర్ గారు మీకు ఎష్యూరెన్స్ ఇస్తున్నాం. పరిపాలన మీద, సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి బ్రహ్మాండంగా ఉంది. ఈ 4 రోజుల్లోనే ఏదైతే మా ఉమ్మడి మేనిఫెస్టో, ఎన్డీఏ మేనిఫెస్టో ఏదో ఉందో ప్రతిదీ అంశాల వారీగా కేటగిరికల్ గా స్పష్టంగా ఇవాళ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ, డెవలప్మెంట్ కానీ, మీరు చేసే రోడ్లు గుంతలు కానీ ఇవన్నీ కప్పడానికి, మీరు చేసే గాయాలను కూడా కప్పడానికి ఇవాళ మేనిఫెస్టోనికి మా ప్రభుత్వం పనిచేస్తా ఉంది, మా నాయకులు పనిచేస్తా ఉన్నారు, అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కానీ. అసలు ఏం మాట్లాడుతున్నారండి? మా నాయకులు ఎంత బాధ్యతగా చెప్తున్నారు. మనకు ప్రజలు బాధ్యత ఇచ్చారు, బాధ్యతను నెరవేర్చాలి. ఇసుకలో గాని, ఎక్కడ గాని, ఎవరు గాని మీరు ఇంటర్ఫీర్ కాకండి మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మీకు ఆ ధైర్యం ఉందండి? 5 ఏళ్ళలో మీరు ఎప్పుడైనా చేస్తారండి? మీరే దోచేశారు. దోచేసిన తర్వాత మీరు ఇంకేం సమాజానికి మెసేజ్ ఇస్తారు? అంచేత ఇవాళ మీరు గవర్నర్ గారిని కలిసినా, పార్లమెంట్ లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఢిల్లీలో ధర్నా చేస్తే ఏమవుతుందంటే మీ తప్పులు మీకే తెలుస్తాయి. 30కి పైగా హత్యలు జరిగాయి, 300కు పైగా సంఘటనలు జరిగాయి, అత్యాచార యత్నాలు జరిగాయి, ఆస్తుల ధ్వంసం జరిగింది. ఇది ముఖ్యమంత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చదువుతున్న లిస్టు. ఏదైనా చేశారా? కేసులు మాఫీ చేసుకోవడానికి, కేసుల గురించి మళ్ళీ ప్రస్తావన రాకుండా ఉండడానికి మీరు 5 ఏళ్లు ఢిల్లీలో రాజీ పడిపోయారు, కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడిపోయారు. ఈవేళ మాట్లాడతారు. మీకు అవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు అవకాశాలను విడిచిపెట్టమే కాకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి శాంతి భద్రతలు అన్ని ఎక్కడున్నాయనే పరిస్థితి ప్రజలు భయపడ్డారు. అందుకే సైలెంట్ రెవల్యూషన్. 11 మందికి దిగజారిపోయారంటే మీకు అర్థం కావట్లేదు. మీరు రాజీ పడలేకపోతున్నారు అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత మీ మీద ఉంది, ఎంత వ్యతిరేకత ఉందన్నది ఒకసారి అర్థం చేసుకుంటే యు కీప్ క్వైట్. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు రాజశేఖర్ గారు జరిగిన దానికి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇంకా వాస్తవం గ్రహించట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడడానికి ఏమైనా నిజంగా ప్రజా సమస్యల పైన శ్రద్ధ ఉంటే అసెంబ్లీకి వచ్చి ఫైట్ చేయాలి. నువ్వు వాస్తవాలు గ్రహించలేకపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు ఓటమి గురించి మాట్లాడుతూ. వాస్తవాల్ని ప్రజలు ఆల్రెడీ గమనించారండి. వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో ఒకటికొక్కటిగా విఫలమవుతున్నారు అనేటువంటి మాట ప్రజలు గమనిస్తానే ఉన్నారు. నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి అన్నారు ఏది, లేదా ఫ్రీ బస్సులు అన్నారు ఏది, ఇంతవరకు ఆ ప్రారంభించే పరిస్థితి లేదు. సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు. అది రద్దు చేయకుండా మేము ఏదైతే ప్రవేశపెట్టాం, మేము ఏదైతే ప్రతిపాదన చేశామో జిపిఎస్ నే కొనసాగిస్తూ జీవో విడుదల చేశారు. ఇలాంటివన్నీ ఆల్రెడీ ప్రారంభించారు. ప్రజలు తెలుసుకున్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు వాగ్దానాలు అమలుకు సాధ్యం కానటువంటి వాగ్దానాలు ఇచ్చారు అనేటువంటి మాట. మేమంత రాక్షస పరిపాలన చేస్తే 40% మాకు ఎలా ఓటింగ్ వస్తుంది? అన్ని పార్టీలు కలిస్తే ఏ ఒక్క పార్టీ కూడా 40% ఓటింగ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో లేనే లేదు. కాబట్టి ఇప్పుడు జయాపజయాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రాజకీయాల్లో ఓటములు ఉంటాయి, విజయాలు ఉంటాయి. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీకి టెంటేటివ్ గా 40% ఓటింగ్ గా వచ్చింది. తర్వాత సార్ నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు మరి అనిత గారు కూడా అదేమంటే మరి బాబాయి హత్య ఎప్పుడు జరిగిందండి? వివేక గారి హత్య జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది సార్. ఆ రోజు ఎందుకు వీళ్ళు కేసులు కట్టలేదు? ఆ రోజు ఎందుకు వాస్తవాలు మరి ఉంటే బయట పెట్టలేదు? చెప్పమానండి. ఇప్పుడు సిబిఐ దర్యాప్తు జరుగుతుందని, సిబిఐ దర్యాప్తు జరిగినప్పుడు ఎవరు జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. దాని గురించి ఇంకా పదే అదే మాట్లాడి కాలయాపన చేసి లేదా ఉన్నటువంటి పరిస్థితుల్ని మరుగుపరిచే విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలను వదిలిపెట్టేసి తొంగలో తొక్కి ఇప్పుడు కేవలం కాలయాపన చేయడానికి ఈ అంశాలన్నీ తీసుకొచ్చేసి మాట్లాడటం ఏంటండి? అది ఢిల్లీ పోయినా ఏం చేయలేరు, గవర్నర్ దగ్గరికి పోయినా ఏం చేయలేరు, పార్లమెంట్ కి పోయినా ఏం చేయలేరు. అసలు ఎవరు ఏం చేయలేదు. ఏం చేయాలో ఎప్పుడు చేయాలో ప్రజలు నిర్ణయిస్తారు. రాజశేఖర్ గారు ద్వారపురెడ్డి జగదీష్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఏంటంటే, అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు అసెంబ్లీ సెషన్ హాజరవ్వాలి,
తర్వాత అయినా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసుకునే రైట్ ఏ రాజకీయ పార్టీకి ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, కాదనట్లేదు. కానీ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడే బుధవారం అంటే 24th మీరు ఢిల్లీలో దీక్ష పెట్టుకోవడం కరెక్టేనా? అసెంబ్లీలో మీకు ఇచ్చిన మ్యాండేట్ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ పార్టీ అధినేత కూడా ఆల్రెడీ గెలిచారు. ఈ ఇష్యూని అసెంబ్లీలో రేజ్ చేయొచ్చు కదా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 నిన్న స్వయంగా హోంమంత్రి అనిత ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఆమె ఏమన్నారంటే శాంతి భద్రతల పైన ఆల్రెడీ మేము ఒక శ్వేతపత్రం విడుదల చేసాం, దీనిపైన అసెంబ్లీలో చర్చిస్తున్నాము, అది కూడా ఎజెండాలో ఉందని ఆమె చాలా స్పెసిఫిక్గా చెప్పారు. అంటే అసెంబ్లీలో చర్చ ఉన్నప్పుడు మీరు హాజరయ్యి చర్చించడంలో తప్పులేదు కదా. అలాగే మీరు ఎప్పుడైతే ఢిల్లీ దీక్ష పెట్టుకున్నారు 24న, అదే 24న అసెంబ్లీలో శాంతి భద్రతలపై విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చ. ఆ చర్చలో పాల్గొని అసెంబ్లీ సాక్షిగా నిజంగా అధికార పక్షం తప్పు చేస్తే మీరు ఎత్తి చూపించవచ్చు కదా. లేదంటే సంఘటనలపైన అధికార పక్షం నుంచి ఒక సమాధానం కూడా మనం తీసుకోవచ్చు కదా. ఆ అవకాశాన్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జారు విడుచుకుంటుంది? సార్ ఇప్పుడు పార్లమెంటు అంటే వాళ్ళకి పార్లమెంట్ లో మాట్లాడినా లెక్కలేదు, ప్రెసిడెంట్ కి చెప్పిన లెక్కలేదు, గవర్నర్ కి చెప్పిన లెక్కలేదు. అసెంబ్లీలో అసలు మా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం ఏ మేరకు చేస్తారో మీరు ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం కూడా గమనించాలా. ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ ఆ విధమైనటువంటి యాటిట్యూడ్ తోటి ఈ రోజు పోతా ఉన్నారు వాళ్ళు. ఢిల్లీలో పెట్టాలంటే అసెంబ్లీ సమావేశాలు అనేది ఇదే ప్రారంభం కాదు, ఇదే ఆఖరి కాదు. 5 సంవత్సరాలు జరుగుతానే ఉంటాయి. అంటే అసెంబ్లీకి అసలు వెళ్ళరా? వాగ్దానాలను నెరవేర్చడం మీ పార్టీ అధినేత కానీ మీరు గెలిచిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి వెళ్ళరా? సార్ ఇప్పుడు ఈ యొక్క చర్చ ఖచ్చితంగా మేము కూడా అసెంబ్లీలో మాట్లాడతాం. ఈ రోజు ఏం అయిపోదు, 24 అయిపోయేదేం కాదు ఇది. కాబట్టి మీరు ఎప్పుడు మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలుగుదేశం పార్టీనో మరొక పార్టీనో చెబితే వింటానికి మేము లేము. మా ఆలోచన ప్రకారం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాలిబాన్ల పాలనని మరి కేంద్రం దృష్టికి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అంశాలని దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో అన్ని పార్టీలు కూడా కూడగొట్టి మరి అందరూ జగదీష్ గారు ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా సందర్భం వచ్చినప్పుడు ఈ శాంతి భద్రతల అంశం పైన ప్రజా సమస్యల పైన మాట్లాడతాం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ స్థాయిలో దిగజారిపోయిన అంశాన్ని దేశవ్యాప్తంగా తెలియజేయాలన్నది మా ఉద్దేశం. అందుకే ఢిల్లీలో దీక్ష చేస్తున్నాము, రాష్ట్రపతిని కలవడానికి ప్రయత్నిస్తున్నాము, ప్రధానిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తాము. ఆల్రెడీ మనం తెలుసు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖలు కూడా రాశారు. గవర్నర్ గారు నిన్న కలిశారు. అవును, ఆయనతో చెప్పుకుంటారు, మరి రేపు నేను రాలేను సార్ అని చెప్పుకుంటారు. అందుకే నేను గవర్నర్ గారిని కలిశారు. ఒకటి చెప్తాను సార్, రాజశేఖర్ గారు అంటున్నారు గౌరవ సభ అని. అసలు ఫస్ట్ సెషన్ అండి ఇవాళ. అసలు ఈ సభ ఎలాగుంటుందో కూడా తెలియకుండానే, అందులో రాకుండానే మాట్లాడుతా ఉన్నారు. ఏమనుకోవాలండి వెళ్ళి. ఇంకొకటి, మొన్న ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా మా నాయకులు ఎప్పుడు హుందాగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు హుందా రాజకీయాలు చేశారు కానీ ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేయలేరు. అందుకే ఆయనకు అపోజిషన్ లీడర్ గా లేకపోయినా కూడా ఆ రోజు ఆయనకి ప్రమాణ స్వీకారంలో ప్రయారిటీ ఇచ్చి ముందిచ్చి పంపించారు. ఇవాళ రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారిని, వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుందో అప్పుడు మాట్లాడమనండి. అసలు రాకముందే భయపడిపోయి సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవుతా ఉన్నారు. ఎస్కేప్ అయిన వీళ్ళేమండి ఒకసారి అయ్యారు, అందుకే వన్ టైం వండరు. మీకు భవిష్యత్తులో మళ్ళీ ఈ పార్టీ గాని నాయకులు గాని చెప్పుకోవడానికి కూడా ఇక్కడ ఏమి లేదు. అంచేత అసలు రాకుండా కౌరవ సభని మాట్లాడటం అన్నది చాలా దారుణం అని వాళ్ళు మాట్లాడి. ఇప్పుడు ఇంకా ఇప్పుడు వాళ్ళే అంటున్నారు టైం వచ్చింది దేశవ్యాప్తంగా చేస్తామని. మరి టైం వచ్చింది కదా, మీకు అసెంబ్లీ పెట్టాం కదా, ఇంతకన్నా ఏంటండి. అసెంబ్లీలో మీరు ఎంత మాట్లాడాలంటే మాట్లాడండి. మీకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోతే లేకపోతే అప్పుడు మీరు బ్లేమ్ చేయండి. అసలు అసెంబ్లీకి రాకుండా వస్తామో రామో కూడా ఎంత ఆత్మన్యూన్యతతో ఉన్నారంటే, ఇప్పుడు కూడా సెషన్స్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది ఇంకో 1 hour లో, ఇప్పటికి కూడా వెళ్తారో లేదో కూడా తెలియదు. అంత ఆత్మన్యూన్యతతో ఉన్నోళ్ళు ప్రజల కోసం వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కోసం వాళ్ళ గురించి కానీ ప్రజల కోసం ఆలోచించే పరిస్థితి. 5 ఏళ్ళు ఒక సామెత, రోమ్ నగరం కాలిపోతుంటే నీరో చక్రవర్తి పిడియలు వాయించుకున్నాడట. 5 ఏళ్ళు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నారు. రాష్ట్రం కాలిపోతున్నాయి, ఏమవుతున్నాయి, ఆ ఒక ప్రెస్ మీట్ లేదు, ప్రజల్లోకి రాలేదు, ఏమీ లేదు, పరదాల చాటును తిరిగారు. ఇప్పుడు ఒకసారి జనంలోకి వచ్చి ఆవేశం పుట్టేసి ఏదో అయిపోదామంటే అది ఎక్కడవుతుంది?
ఇది ఎక్కడ అవుతుందండి ఇది? చేత ఇవాళ వాళ్ళ దగ్గర ఏ సమాధానం లేదు. మనకేదో చెప్పాలి కాబట్టి మాట్లాడాలి కాబట్టి, కానీ నిజంగా లా అండ్ ఆర్డర్ గురించి చర్చ రమ్మానండి. ఇలా 5 ఏళ్ళు లా అండ్ ఆర్డర్ ఏముంది, ఎలాగుంది? రాజశేఖర్ గారు, లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా చర్చ జరుపుతాము. రెండోది, హుందా రాజకీయాలు చేయటం చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి అలవాటు. అందుకే అసెంబ్లీ ప్రమాణ స్వీకారం సమయంలో కూడా అదే తరహాగా మేము వ్యవహరించాము. ఈసారి సెషన్స్లో కూడా అదే తరహాగా వ్యవహరిస్తాము. రాకముందే ఆరోపణలు చేయటం, అబండాలు వేయటం ఎంతవరకు కరెక్టు? రెండోది, 24న శాంతి భద్రతలపై చర్చిస్తామని స్వయంగా హోంమంత్రి ప్రకటించినప్పుడు ఆ చర్చలో పాల్గొనకుండా పారిపోవటం ఏంటి? ఇది జగదీష్ గారు స్ట్రైట్గా అడుగుతున్నది. ఇప్పుడు నాకు అర్థం కాని అంశం ఏంటంటే, వీళ్ళ పరిపాలన 14 నుంచి 19 దాకా వీళ్ళు ఎంత హుందాగా ఉన్నారో, ఏ విధమైనటువంటి పరిపాలన చేశారో, ఏ విధమైనటువంటి వ్యవహారాల అసెంబ్లీ సెషన్స్ లో నడిపించారో చూసాం. అదే కొత్త విషయం కాదు. అది రేపు జరగబోయేది కూడా అంతకన్నా ఏముండదు. అయినప్పటికీ కూడా ప్రజలు సమస్యలు తీసుకెళ్లేటువంటి విషయంలో ఈ లా అండ్ ఆర్డర్ అంశాలు కానీ ఖచ్చితంగా మేము ప్రస్తావిస్తాం. ఈ ప్రభుత్వాన్ని వీళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చేదాకా మేము వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము మాట్లాడతాం. వీళ్ళు ఎందుకు రామని అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు టైం వచ్చింది కదా, ఈవేళ వస్తారా లేదా చెప్పండి. ఇప్పుడు టైం వచ్చింది కదా, చెప్పండి. ఎప్పుడు రెండోది, అసెంబ్లీ ఆల్రెడీ ఒకసారి సమావేశం అయింది. అది కేవలం ప్రమాణ స్వీకారం, సభ్యుల ప్రమాణ స్వీకారం కోసం చర్చకి రండి అని పిలుస్తున్నాం మేము. కానీ ఈ రోజు సెషన్ జరుగుతోంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత అక్టోబర్ లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ సందర్భాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? వాళ్ళు సార్ బడ్జెట్ పెట్టలేని దుస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది సార్. బడ్జెట్ పెట్టలేని దుస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. బడ్జెట్ పెట్టమనండి, పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టమనండి వాళ్ళని. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలేంటి? లేదా మేము అప్పులు చేశామని వాళ్ళు ప్రగల్భాలు బలికి ఎన్నో అప్పులు చేశామన్నారు, అవన్నీ ప్రూవ్ చేయమనండి. అవి ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళు దాదాపు మరి 11 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అప్పులు చేశారు అన్నారు కదా. మరి దానికి తగ్గట్టుగా మరి బడ్జెట్ ప్రవేశపెట్టమనండి. మేము చేసిన అప్పులు ఏంటో చూపించమనండి. మేము పెట్టిన ఖర్చులు ఏంటో చూపించమనండి. ఎవరి కోసం? 1 పైసా కూడా దుర్వినియోగం కాకుండా ప్రజలకు చేరింది తప్పితే ఎక్కడ కూడా పొరపాటు అనేటువంటిది జరగలేదు. సరే, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోమనండి. తర్వాత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ విషయం ఖచ్చితంగా మాట్లాడతాం. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఒక్కటిసారి మీరు ఒకటి గమనించాలని కోరుతున్నాను సతీష్ గారు. ఇప్పుడు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఒక అసెంబ్లీలో వచ్చినంత మాత్రాన ఇది ప్రజలకు తెలుస్తుంది అనుకోవడానికి ఏం లేదు. ఆల్రెడీ ప్రజలు చూశారు, చవి చూశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి మడ్డల్ని, మానభంగాల్ని, మరి ఏ విధంగా విధ్వంసాలు జరుగుతున్నాయి ప్రజలు గమనిస్తా ఉన్నారండి. కాకమన్ రాజశేఖర్ గారు ఓకే, తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యలను ఒక్క నిమిషం పక్కన పెడదాం. కానీ మీరు ఎప్పుడైతే ఢిల్లీకి లేఖ రాశారో, ఢిల్లీలో దీక్ష చేస్తామని ప్రకటన చేశారో, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి వెంటనే రెస్పాండ్ అయ్యారు, మంత్రి సత్యకుమార్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో మీకు ప్రధాన అపాయింట్మెంట్, రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరుకుతుందని భావిస్తున్నారా? కేంద్రం విషయంలో నేను కూడా లేఖ రాస్తాను, నేను కూడా వాస్తవాలు చెప్తానని పురంధరేశ్వరి అన్నారు. ఢిల్లీలో నేను కూడా తేల్చుకుంటానని హోంమంత్రి అనిత అంటున్నారు. సార్, ఇప్పుడు ప్రజల మీద గౌరవం ఉంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంటే అపాయింట్మెంట్ ఇస్తారు సార్. ప్రజల మీద అభిమానం గౌరవం లేదా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద వాళ్ళ గౌరవం ఉంటే ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే కేంద్రంలో ఎవరైతే ఉన్నారో బీజేపీ, అదే పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారాన్ని పాల్పంచుకొని ఉంది. కాబట్టి మేమైతే ఇస్తాం, ఇవ్వవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇవ్వకపోతే తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు ఏం చేయాలనేటువంటిది. అయితే వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము తీసుకెళ్తా ఉన్నాం. అనిత గారు ఛాలెంజ్లు వచ్చేసి మేము అది ఇది అని బీరాలు పలకటం కాదు, ముందు ఆడబిడ్డల్ని కాపాడటంలో శ్రద్ధ చూపించమనండి. ఆడబిడ్డలు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ లో అన్యాయంగా మరి మడ్డలు, మానభంగాలు, చివరికి చంటి బిడ్డల్లో కూడా మరి హత్యలు చేస్తున్న పరిస్థితులు, వాటి మీద కాన్సన్ట్రేట్, అసలు వాటి మీద వ్యాఖ్య కూడా లేదు, వాటి గురించి మాట్లాడని కూడా మాట్లాడుతూ అసలు వాళ్ళు పరామర్శించరు. ఆవిడ ఈ రోజు జగదీష్ గారు హోంమంత్రి సవాలు విసరడం కాదు, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అగాత్యాలు, ఆడపిల్లలపై జరుగుతున్న దాడులు, వీటిపైన ఖండించాలి, వీటిపైన దృష్టి పెట్టాలంటున్నారు రాజశేఖర్ గారు. సార్, ఇప్పుడు
మరి రోజు 30,000 మంది వీళ్ళు చేసే పాపాలన్నింటికి భయపడి ఇందాకే మరి, చెప్పానండి. వీళ్ళు సమాజాన్ని ఆ విధంగా తయారు జరిగింది చేశారు. అన్నారు కదా, ఎక్కడున్నారు కనిపెట్టమనండి వాళ్ళని. ఒక డ్రగ్ ప్రపంచం కింద, ఒక దీని కింద, క్రిమినల్ దీని కింద మార్చేశారు. దాన్ని మార్చడానికి ఇప్పుడు ఈ నెల రోజుల్లో చేస్తున్న చర్యలన్నీ కూడా వాటిని కట్ చేయడానికి, శాంతి భద్రతలను కాపాడడానికే ఇవాళ మా ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఎక్కడైతే అక్కడ వెళ్ళి ఇమ్మీడియట్ గా చేయడం, అందరిని అరెస్ట్ చేయడం, ఇది చేయడం, బుక్ చేయడం అన్ని ఇమ్మీడియట్ గా జరుగుతున్నాయి. ఇవాళ ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు, ఎవరు ఎలాంటివి చేసినా కూడా తప్పనిసరిగా కూడా చట్టం దాని చర్య పడుతుంది తప్పకుండాను అని చెప్పి ఇవాళ ఏదైతే బుక్ లో ఉందో రూల్ ఆఫ్ లా, ఆ రూల్ ఆఫ్ లా ఖచ్చితంగా ఈవేళ రాష్ట్రంలో మళ్ళీ అప్లికబుల్ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అందరికీ న్యాయం జరిగే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. నేనేమంటానంటే రాజశేఖర్ గారు ఎంత మాట్లాడినా ప్రజలకు అన్ని తెలుసు. అన్ని తెలిసినప్పుడు అసెంబ్లీ దేనికండి? మరి మీరు అసెంబ్లీని ఇవాళ ఎందుకు మీరు ఇచ్చేస్తున్నారు? అసలు అసెంబ్లీ అనేసరికి ఎందుకు భయపడతా ఉన్నారు? అసెంబ్లీలో కదా మాట్లాడితే కదా ప్రజలకు తెలుస్తుంది మీ వాయిస్. మీకు అక్కడ ధైర్యం లేదు, రావడానికే ధైర్యం లేదు మీకు, మీ నాయకుడిలో ధైర్యం లేదు. ధైర్యం ఉంటే ఫైట్ చేయాలండి. రండి, అసెంబ్లీకి రండి, రండి మాట్లాడండి. ఫస్ట్ డేకే మీరు అసెంబ్లీకి రాకుండా, మీరు మాట్లాడకుండా, మీరు ఎక్కడెక్కడో మాట్లాడతాం, ఢిల్లీలో మాట్లాడితే ఎవరికి కావాలో మాట్లాడితే ఓ రోజు అవుతుంది. ఇక్కడ ప్రజలు మీరు మాట్లాడుతున్నారు రాజశేఖర్ గారు, ప్రజలు ఒక మంచి రిజల్ట్ ఇచ్చారు. మీకు తీవ్రమైన ఇదయ్యే పరిస్థితి, అవమానం జరిగింది ప్రజల వలన. అంచేత ఇప్పటికైనా మీరు, నేనేమంటానంటే ప్రజల్లో కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి, వాస్తవాలు మాట్లాడండి. ఇవాళ ఈ ప్రభుత్వం మీద మీరేదో మాట్లాడేస్తే అది ప్రజలు నమ్ముతారని మీరు అనుకోకండి. ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సంక్షేమ కార్యక్రమాల గురించి, అభివృద్ధి గురించి మీరు మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? టీచర్స్ కి మేము ఎక్కడా కూడా సిపిఎస్ రద్దు చేస్తామని ఈసారి చెప్పలేదే. లేనివి కూడా మాట్లాడుతున్నారు మీరు చేయలేనివి కూడా మాట్లాడుతున్నారు. మీరు మోసం చేశారు, మీరు మోసం చేశారు. మా నాయకులు లోకేష్ బాబు గారు అద్భుతంగా ఎక్కడ ఏం జరిగినా, ఏ విదేశాల్లో కూడా తెలుగు ఎవరో ఇబ్బంది పడతా ఉన్నారంటే ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతా ఉన్నారు. మీరు ఎప్పుడైనా అలాగా ఫేస్బుక్ లో చూసో లేకపోతే ట్విట్టర్ లో చూసి రెస్పాండ్ అయ్యారండి? ఏం చెప్తారు మీరు? ఏ పరిపాలన గురించి? అద్భుతమైన పరిపాలన చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ, నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ. రాజశేఖర్ గారు అసెంబ్లీ వేదికలు ఎందుకు వాడుకోవట్లేదు అంశాన్ని పదే పదే వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. తెలుసుకోండి సార్, వాస్తవాలు ఏం జరుగుతున్నాయో. వాస్తవాలు ఏం తెలుసుకోమనండి. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి రాష్ట్రంలో. రాజశేఖర్ గారు, ప్రభుత్వం వచ్చి నెలన్నర కూడా కాలేదు కదా, ప్రతి హామీని మీరు నెరవేరుస్తూ ఉంటున్నారు. నిజంగా హామీలు నెరవేర్చకపోతే మీతో పాటు అలాంటి మీడియా కూడా ప్రశ్నిస్తుంది. కానీ మీరు కూడా ప్రారంభ సమావేశంలో మీ పార్టీ అధినేత ఒక 6 నెలల సమయం ఇద్దామని అన్నమాట వాస్తవమా కాదా? సార్ 6 నెలలు సమయం ఇవ్వాలనుకున్న మాట 100% వాస్తవం సార్. కానీ ఏం సార్, ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే విధ్వంసాలకు పాల్పడి పార్టీ ఆఫీసులు కూల్చివేతలు, రాష్ట్రీయ విగ్రహాలు మేము కూల్చివేశారు. మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి పరిపాలన చేశామండి. ఎన్టీఆర్ గారు ఏమైనా విగ్రహాలు మేము ఏమైనా కూల్చామా? కూల్చారు కదా. మీకు సార్ సతీష్ గారు, పార్టీ ఆఫీసులు అంటే మీకు అనుమతులు ఉంటే ఎవరు కూర్చోండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చట్టాన్ని 100% అమలు చేస్తారు. ఇవాళ హైకోర్టు ఇస్తే దానికి మేము ఊరుకున్నాం. మీలాగా అర్ధరాత్రి స్టార్ట్ చేసి గీతం కాలేజీలని వీటిని అర్ధరాత్రి లేటండి, అర్ధరాత్రి తీసేయడం ఏంటండి? అందుకే మీరేం మాట్లాడినా మీకే మళ్ళీ ఉంటుందండి. మీరేం మాట్లాడినా కూడా థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ జగదీష్ గారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కింది. ఈరోజు అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ మీటింగ్ కూడా ఉంది. మరి బీఏసీ మీటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అసలు అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ శాసనసభ్యులు వస్తారా రారా అన్న ఒక సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతోంది. మరోవైపు అసెంబ్లీ సెషన్ జరుగుతున్న నేపథ్యంలో 24న శాంతి భద్రతలపై శ్వేతపత్రంపై చర్చకు మేము సిద్ధం అంటున్నాం. అదే రోజు ఢిల్లీలో దీక్ష పెట్టుకోవడం వెనుక ఉద్దేశం ఏంటని టీడీపీ ప్రశ్నిస్తోంది. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి తెలియజేయాలనేది మా ప్రధాన మోటో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఏదేమైనా ఈరోజు సెషన్స్ ఎలా జరగబోతున్నాయి, వైసీపీ వస్తే ఒకలా ఉంటుంది, వైసీపీ రాకపోతే మరోలా ఉండే అవకాశం అయితే ఉంది. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.